నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఒక వ్యతిరేకత మాత్రం మొదలైందని అనుకోవచ్చు. నిరుద్యోగులు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి భవన్ను ముట్టడించడం, ఆ తర్వాత లాఠీ చార్జీలు జరగడము, నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టులను పెంచాలంటూనే ఇక డిఎస్సిని, మెగా డిఎస్సిని వేయాలనేటువంటి ప్రతిపాదన మాత్రం నిరుద్యోగుల నుంచి వస్తూ ఉంది. అసలు ఏం జరగబోతా ఉంది, జాబ్ క్యాలెండర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ముఖ్యమంత్రి రివ్యూలో జరిగినటువంటి అంశాలేంటి, రివ్యూలో ఉన్నటువంటి డాక్టర్ రియాజ్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి ఒకటేసారి ఉప్పెన్లాగా నిరుద్యోగుల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనబడతా ఉంది? ఇది వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే ఏదన్నా ప్రొవోకేటెడ్ అని మీరు ఏమైనా భావిస్తూ ఉన్నారా? అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నియామకాలకు సంబంధించిన ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఎందుకోసం అంటే ముల్కీ ఉద్యమ పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో విపరీతమైన సంక్షోభానికి, అట్లాగే విపరీతమైన నిర్లక్ష్యానికి గురైన రంగం ఏదైతుందో అది ఉద్యోగ కల్పన రంగం. నిరుద్యోగులను ఎక్కడ పట్టించుకోలేదు. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారులు లాగానే నిరుద్యోగుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువగా ఉంటాయి. మేము మేనిఫెస్టోలో కూడా ఆ విషయాలు ప్రస్తావించాం. కాబట్టి ప్రభుత్వం అధికారులు లాగానే ఇమ్మీడియట్గా సొల్యూషన్స్ రావాలని వాళ్ళు కోరుకోవడాన్ని మేము పాజిటివ్గా అర్థం చేసుకుంటాం, నెగిటివ్గా అర్థం చేసుకోవట్లేదు. కానీ అదే నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లోక్సభ ఎన్నికలు చాలా సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల, 7 దఫాలుగా కొనసాగడం వల్ల ఇమీడియట్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. కానీ అట్లా అని మేము నిరుద్యోగుల పట్ల కమిట్మెంట్లో లేవు అనడం రైట్ కాదు. దీన్ని సాగ్గా తీసుకొని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఒక స్పాన్సర్డ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. అంటే ఒరిజినల్గా నిజాయితీగా నిరుద్యోగ సమస్యల కోసం పోరాడుతున్న ఉద్యమకారుల పట్ల, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ప్రేమ ఉంది. ప్రేమే కాదు, బాధ్యత కూడా ఉంది. కానీ స్పాన్సర్డ్ ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఈ మొత్తం ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్సీలు అట్లాగే ఎమ్మెల్యేలు పడిపోతున్న క్రమంలో, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసే క్రమంలో వాళ్ళు తీసుకున్న ఈ ప్రేరేపిత అంశాలు ఏవైతున్నాయో వాటి పట్ల కూడా మాకు అలర్ట్నెస్ ఉంది. మీరు ఒక్కసారి వాళ్ళ గుమస్తా పేపర్ను చూసుకుంటే వేరే సమస్యలు లేకుండా దీన్ని ఎంత బాగా హైలైట్ చేస్తారో మనకు అనిపిస్తూ ఉండేది. కానీ నిన్న రాత్రి వెంటనే, అంటే ఎక్కడైతే ఈ స్పందన ఉందో, చిన్న స్పందన ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సంఘాలని, అట్లాగే మాలాంటి కొంతమంది ఆ సమస్యల పట్ల అవగత ఉన్న వాళ్ళని, అధికారులను పిలిచి వెంటనే రివ్యూ పెట్టారు. 10 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి రివ్యూను టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎప్పుడూ పెట్టలేదు. అసలు కేసీఆర్ గారు అక్కడ పేపర్ లీక్ అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఒక్కసారి కూడా దాని మీద అధికార ప్రకటన చేయలేదు. అది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కూడా తేడా. నిన్న ప్రధానంగా 3 విషయాలు చర్చలోకి వచ్చాయి శ్రీనివాస్ గారు. ఒకటి, డిఎస్సికి సంబంధించిన వాయిదా విషయం. గ్రూప్ 1లో 1:100 పిలవడానికి అవకాశం ఉందా లేదన్న విషయం. మూడోది, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి వాయిదా అవకాశం ఉందన్న విషయం. మూడింటి మీద చర్చ జరిగింది. ఆ చర్చలో ప్రధానంగా ఏంటంటే, ఈరోజు ఇప్పుడు డిఎస్సి ఏదైతుందో ఆ డిఎస్సి గతంలో 5,000కి ఇస్తే ఇప్పుడు మేము దాన్ని 6,500 పెంచి 11,000 పై చిలుకుతోటి మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అది కొత్త నోటిఫికేషన్ కాబట్టి మేము ఉద్యోగాల సంఖ్యను పెంచగలిగినాం. ఆ నేపథ్యంలోనే 22 లక్షల మంది విద్యార్థులు మనకి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు, దిగువ తరగతికి సంబంధించి సామాజికంగా వెనుకబడి వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి మేము ప్రధానంగా వాళ్ళకి విద్యను ఇవ్వాలి. అంటే కొత్తగా డిఎస్సిని కండక్ట్ చేయాలి, సెలెక్ట్ అయిన అభ్యర్థులను అక్కడ పంపాలి. అట్లాగే టీచర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ముడిపడి ఉంది. వీళ్ళు వెళ్తే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు రిలీవ్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి డిఎస్సి వాయిదా వేయడానికి అవకాశాలు లేదనేది అక్కడ అధికారుల యొక్క ప్రధాన అభిప్రాయం. అయినప్పటికీ మేము అన్నాం, ఏమైనా అవకాశం ఉంటే చూడు అన్నాం. ఇక్కడ మేము ఆల్రెడీ విద్యార్థులు కోరుకున్న టెట్ పెట్టాం. ఫీజు ఎక్కువగా ఉందంటే డిఎస్సి కూడా అప్లై చేసాం. డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అదే నేపథ్యంలో త్వరలో మరొక డిఎస్సి కూడా రాబోతుంది. ఎందుకంటే 4,300 స్కూళ్ళు వాళ్ళు క్లోజ్ చేస్తే దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. కాబట్టి త్వరలో ఇంకో డిఎస్సి వస్తుంది. డిఎస్సితో సంబంధం లేకుండా ఇంకో డిఎస్సి వస్తుంది. అది మా కమిట్మెంట్. ఇక 1:100 విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు మేము కూడా డిమాండ్ చేసాం. మేము బట్టి గారి వీడియోను, నా వీడియోలను బాగా ట్రోల్ చేస్తున్నాం. నేనేమంటున్నానంటే, అప్పుడు జీవో నెంబర్ 55 ఉండేది. టెక్నికల్ విషయాలు అర్థం చేసుకోవాలి. జీవో నెంబర్ 55 అప్పుడు మనకి ఏం చెప్పిందంటే, ఓవరాల్గా అంటే మొత్తం బేసికల్గా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అందులో నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేసేది శాంపిల్స్ని. ఇప్పుడు అట్లా కాకుండా ఏ కమ్యూనిటీస్లో అయితే అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండదో వాళ్ళని సెలెక్ట్ చేసే విధానాన్ని తీసుకొని జియో నెంబర్ 55కు సవరణ చేస్తాం. దాని పద్ధతిగా జియో 29 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రతి కమ్యూనిటీ నుంచి, ప్రతి సోషల్ గ్రూప్ నుంచి 50 మంది వస్తారు. కాబట్టి నీకు 1:100కి అవకాశం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడోకి అట్లాగే నోటిఫికేషన్ మార్చే హక్కు లేదు. లాస్ట్ టైము బయోమెట్రిక్ వాడనందుకే
మొత్తం నోటిఫికేషన్ హైకోర్టు కొట్టేసింది. Yes. ఇక మూడో అతి కీలకమైన విషయం, ఎక్కువ మంది రాసే విషయం ఏదో గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్. అందులో 2 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి జాబులు పెంచాలని, రెండోది ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ని గ్రూప్ 3కి దగ్గరికి తీసుకుపోయి నిర్వహించాలని. ఇందులో గ్రూప్ 2 ఎగ్జామ్ను గ్రూప్ 3కి దగ్గర తీసుకుపోయి నిర్వహించాలని దాని మీద సీఎం గారు మా అభిప్రాయాన్ని ఏకీభవించారు. అధికారులకు కూడా ఏమాత్రం పాసిబిలిటీస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇక పెంపుదల విషయానికి వస్తే ఏమైందంటే, ఇప్పుడు ఇమీడియట్గా కనుక మేము పెంచితే ఏమైందంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమైందంటే మళ్ళీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కొన్ని వేకెన్సీలు కలపడం మేలుగా ఉంటుందా, లేదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి పాత వాళ్ళు కూడా మిస్ అయిన వాళ్ళకి రాపించే అవకాశం మంచి ఉంటుందా అనేది చర్చ జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం కూడా చాలా తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్ విషయంలో అసెంబ్లీలోనే మేము బడ్జెట్ సమావేశాలలోనే చర్చ పెట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దానిలో నిజం ఎంత ఉంది? అసలు జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి చర్చ జరిగింది? శ్రీనివాస్ గారు, అది పచ్చి వాస్తవం. ఎందుకంటే నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ను చేరవేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఉండి ఈ ఇష్యూస్ మీద బేసికల్గా అవగాహన ఎవరికైతే ఉందో వాళ్లకు సంబంధించిన ఇష్యూస్ మీద కొంత వర్క్ చేస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ కోసము ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్ల నేతృత్వంలో అద్భుతమైన కృషి జరుగుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జాబ్స్కి అవకాశం ఉంది, బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది, ఇప్పుడు రిటైర్మెంట్కి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్స్పాన్షన్కి ఎక్కడెక్కడ అవకాశాలు లేదనేది కసరత్తు జరుగుతుంది. నాకు తెలిసి దాని మీద ఒక నివేదిక, ఒక ప్రాథమిక నివేదిక అయితే రూపొందించుకున్నారు. ఆ నివేదిక మీద ఇంకొంత కసరత్తు జరిగి ముఖ్యమంత్రి గారు ఆమోదం పొందిన తర్వాత అది అసెంబ్లీలో ఆమోదం కోసం పోతుంది. ఆ అసెంబ్లీ ఆమోదం తర్వాత బయటకు వస్తుంది. ఒక్కసారి జాబ్ క్యాలెండర్ బయటకు వచ్చినాక, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి జాబ్ క్యాలెండర్ బయటకు వచ్చినాక ఈరోజు మమ్మల్ని తిట్టిన నోళ్ళే అద్భుతంగా పొగుడుతాయన్న నమ్మకం మాకున్నది. ఎందుకోసం అంత అద్భుతమైన కృషి దాని వెనుక జరుగుతుంది. టీజీపీఎస్సీ విడుదల చేసేటువంటి వాటిలలో మార్క్స్ ఇవ్వట్లేదు, కేవలము సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను మాత్రమే ఇస్తూ ఉన్నారు. దీనిలో ఖచ్చితంగా అవకతవకలకు చోటు ఉంటుంది. మార్క్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి మాట. మార్క్స్ కూడా ఇచ్చి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చేయడానికి అవకాశాలు లేవా? మార్క్స్ ఇవ్వట్లేదని ఎవరన్నారు? మార్క్స్ ఇచ్చేయడానికి ఒక టైం ఉంటుంది. అంటే బేసికల్గా ఎట్లుంటుందంటే, ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత సెలక్షన్ లిస్టులో రిజర్వేషన్స్ కేటగిరీస్ అన్నీ ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత తుదశలో మార్కుల ప్రకటన ఉంటుంది. ఇప్పుడు మీకు వెరీ సింపుల్, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. మార్క్షీట్కు ఇప్పుడు మనకి మెమో రూపంలో మార్క్షీట్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తుంది కదా, ఇచ్చినప్పుడు మార్కులు లెక్క పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది సరైన టైంలో సరైన ప్రాసెస్లో ఇస్తుంది. ఏదైనా రూల్స్లో ఏవైతే ఫ్రేమ్ చేశారో, నోటిఫికేషన్లో ఏవైతే ఫ్రేమ్ చేస్తారో వాటిని ఖచ్చితంగా అమలు పరుస్తాం. అమలు పరచకుంటే కోర్టు ఖచ్చితంగా ఎగ్జామ్ని రద్దు చేస్తుంది, అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈచ్ కామా అండ్ ఫుల్ స్టాప్ నోటిఫికేషన్లో ఏది ఉంటే దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీజీపీఎస్సీ ముందు నిరుద్యోగుల పైన పోలీసులు కఠినంగా వ్యవహరించారనేటువంటి మాటకు ఏం సమాధానం చెప్తారు? ఒక వీడియో ట్రోల్ అవుతా ఉంది. ఆ వీడియోలో ఒక పోలీస్ అధికారి నిరుద్యోగిని పట్టుకొని ప్రైవేట్ స్పాట్స్ పైన కూడా నేను దాడి చేస్తాననేటువంటి మాట వినబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడర్గా, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. నా షర్ట్ ఇప్పి చూపెడతా, నా వీపు మీద ఉన్న దెబ్బలు చూపెడతా, ఇప్పటికీ ఆ గాయాలు మానిపోలేదు. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నిరుద్యోగుల కోసం ఒక పిలిపించినప్పుడు అందులో ముందు వరుసలో ఉన్న వాళ్ళు నేను ఒకరిని కొడితే వీపు పలిగింది, ఇంకా గాయాలు అట్లే ఉన్నాయి. మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, ఒక్క లాఠీ ఛార్జ్ నాకు చూపెట్టండి, ఒక లాఠీ ఎత్తిన సందర్భాన్ని మీరు చూపెట్టండి. అక్కడికి వచ్చిన విద్యార్థులని తీసుకెళ్ళి వ్యాన్లో కూర్చొని పోలీస్ స్టేషన్ పంపి పోలీస్ స్టేషన్లో భోజనాలు పెట్టించే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పోలీస్ స్టేషన్లో సాయంత్రం కాగానే ఎవరిలో వాళ్ళు పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చినప్పుడు శాంతియుతంగా ముట్టడితో ప్రాబ్లం ఉండదు, కానీ ఆఫీస్ ధర్నాకు చౌక్ ఒక అవకాశం ఉంది. పోనీ అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేసే క్రమంలో కూడా ధర్నా రూపంలో కాకుండా లోపలికి దూసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వ్యాన్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి గౌరవంగా తీసుకుపోయినారు. లాస్ట్ టైం మేము అరెస్ట్ అయినప్పుడు మా ఆచూకీ తెలియదు, నన్ను రాత్రి 2:30 గంటలకు వదిలిపెట్టారు. మొత్తం మా పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఆదేశంతో పోలీస్ స్టేషన్లపై వెతికినారు. మల్లు రవి గారు కానీ ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ వెతుక్కున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాయంత్రం కానీ అందరూ పంపించారు, ఒక లాఠీ దెబ్బ పంపలేదు. అట్లాగే విద్యార్థులు వచ్చే క్రమంలో వాళ్ళు ఎక్కడ నిర్బంధించలేదు. గత వీడియోలను ఈ వీడియోలను మీరు సీనియర్ జర్నలిస్ట్గా, చాలా డైనమిక్ జర్నలిస్ట్గా ఒకసారి పక్కనే చూస్తే తైలకు వాస్తవాలు అంటే తెలుస్తాయి. ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా నిజం కాదు, నిజం నిజంగానే ఉంటుంది, అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. అప్పుడు అరెస్ట్ అయిన మిత్రులు కానీ మొన్న అరెస్ట్ అయిన మిత్రుల్లో ఎవరన్నా కామన్గా ఉన్నవారంటే వాళ్ళనే పిలిచి అడగండి, నిజాలు తెలుస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ ఫ్రెండ్లీ పార్టీ, పేదల ఫ్రెండ్లీ పార్టీ. అదే సందర్భంలో చట్టాన్ని తమ చేతిలో తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా
ట్రోలింగ్ చేస్తాం, ఇష్టం ఉన్నట్టుగా బద్నాం చేస్తాం, ఇష్టం ఉన్నట్టుగా నగ్నంగా రూపాలు పెట్టి మేము మిమ్మల్ని వ్యక్తిత్వ హననం చేస్తామంటే మాత్రం ఊరుకునే క్వశ్చన్ లేదు, చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగుల వద్దకి రియాజ్ ఇప్పుడు పోవడానికి సిద్ధంగానే ఉన్నాడా, ఏదైతే నిన్న జరిగినటువంటి విషయాలను చర్చించడానికి? ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు రియాజ్. ఎందుకోసం రియాజ్ అక్కడ పాఠాలు చెప్పిన వ్యక్తి, ఎస్, రియాజ్ అక్కడ విద్యార్థులతో విషయాలను చర్చించిన వ్యక్తి. కానీ ఒక విషయాన్ని అథెంటిక్గా చెప్పడానికి ఒక సందర్భం వస్తుంది. 100%. ఇప్పటిదాకా నేను అనేక వందలాది మంది విద్యార్థుల నా దగ్గరికి వచ్చి, సార్ ఇది మీరు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తే బాగుంటుందంటే నాకు శక్తి కొద్దీ నేను ఎక్కడిని గడపలేదు, నేను కలవని మనిషి లేడు. నేను ఎమ్మెల్యేలను కలిశాను, గౌరవ ఎమ్మెల్యేలను, గౌరవ మంత్రులను కలిశాను, అలాగే చివరి అంకంలో భాగంగా సీఎం గారిని కలిశాను. కలిసినప్పుడు సీఎం గారిని అద్భుతమైన భరోసా ఇచ్చారు, ఇప్పుడు ఆ భరోసా ఏమి ఇచ్చారో నేను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. పొద్దుగా నేను అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నప్పుడే నా చుట్టూ వందలాది మంది కూడారు. సార్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని కట్టుబడి ఉంటాం, మేము ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే కదా నేను మామూలు టైంలో కూడా అనేక లైబ్రరీలను విజిట్ చేశాను. 573 లైబ్రరీలు ఉంటే దాదాపుగా నేను 70 లైబ్రరీస్ ఇప్పటికే విజిట్ చేస్తాను. నేను ఖచ్చితంగా విద్యార్థులను ఆదరిస్తారని నేను కోరుకుంటాను. ఎందుకోసం అంటే మొన్నటిదాకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా నేను కూడా అథెంటిక్గా ఏది చెప్పే అవకాశం ఉండదు. అవును శ్రీనివాస్ గారు, మీరు కూడా నన్ను అర్థం మాట్లాడడానికి వాస్తవంగా నన్ను చాలామంది వ్యక్తిగతంగా నన్ను అన్నం చేస్తున్నారు వ్యక్తిత్వాన్ని. నేను ఎమ్మెల్యేని కాదు, నేను ఎంపీని కాదు, నేను మంత్రిని కాదు, నేను ఇప్పటికే పదవి బాధ్యత కూడా స్వీకరించలేదు. దయచేసి గుర్తుపెట్టుకుని నేను పదవి వండి తప్పించుకొని పారిపోతున్నాను చెప్తున్నాను, అది శుద్ధబద్ధం. అది ఇప్పటివరకు నేను పదవి పొందలేదు. నేను మీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటాను కదా. 100%. నేను పదవి పొందలేదు. నాకు ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు నా ఎబిలిటీస్ ప్రకారం ఇస్తే చిత్తశుద్ధితో నేను నడిపడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పదవి పొందని నన్ను పదవి పొంది నేను నిరుద్యోగులు ద్రోహం చేశానని, నేను ఎక్కడపై చెద్దరగప్పుకొని ఇంట్లో పడుకున్నానని, ఒకవేళ నేను చెద్దరగప్పుకొని ఇంట్లో పడుకుంటే నేను మీతో వీడియో ఎందుకు మాట్లాడతాను? ఎన్నిసార్లు మాట్లాడలే ఈ సందర్భంలో, ఎన్ని సందర్భాలు, ఎన్ని గ్రౌండ్లలో నేను పోలేదు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చేతులు పట్టుకుని వినమ్రతతో నా అభిప్రాయం నేను చెప్పాను. వారు మా అభిప్రాయానికి విలువనిచ్చారు. ఈరోజు విద్యార్థులకు అనుగుణంగా ప్రకటన రావడంలో అనేక శక్తులు ఉన్నాయి. అందులో నేను ఒక మనిషిగా ఉన్నాన్న విషయాన్ని ఇప్పటికైనా ఆ నిరుద్యోగులు వారి యొక్క స్టడీస్ పైన దృష్టి పెట్టడానికి కార్యాచరణ రూపొందించుకోండి, మీరు ఇక ఈ ధర్నాలు చేయకండి అని చెప్పడానికి మీరు ఎలాంటి ఆ విషయాలను ముందర తీసుకుపోతా ఉన్నారు? ఎందుకంటే నిరుద్యోగులు అనేవాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఎడిదికి మళ్ళేస్తే అడిదికి మళ్ళేటట్టు కనబడతా ఉన్నారు, ఎవరు ఎక్కడికి కాలిస్తే అక్కడికి పోయడానికి కనబడతా ఉన్నారు, ఒకవేళ బంద్ కాలిస్తే కూడా దాన్ని పాటించడానికి కనబడతా ఉన్నారు. ఇప్పుడు భరోసా దొరకనప్పుడు కొట్టుకపోయే అవకాశం ఉంటుంది. మనం దానికి తప్పు కూడా పట్టలే. మనం ఓకే, నిజంగా నిబద్ధతతో ఉద్యమం చేసిన వాళ్ళందరూ నా మిత్రులే. నేను ఎప్పటికీ రెగ్యులర్ ఫోన్ చేస్తాను. నేను మీకు తెలుసో తెలియదు, చాలామంది అరెస్ట్ అయితే నేను వాళ్ళ యోగక్షేమాల కోసం ఫోన్ చేశాను, వాళ్ళు నాకు ఫోన్ చేశారు. మంచి ఆలోచన. అక్కడ పోలీస్ ఆఫీసర్లతో కూడా ఒకటి సందర్భాల్లో మాట్లాడినది నా వీడియో రికార్డు, నా ఫోన్ రికార్డు అనేది మీకు ఇస్తాను. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లు గతంలో టీఆర్ఎస్ చిక్కుములతో కూడిన నోటిఫికేషన్లు ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ పోతున్నాం. మేము 10 ఏళ్ళు చేసిన అన్యాయాన్ని 10 నెలలు కూడా కాకముందుకే మేమే పూర్తిగా పరిష్కరించాలని అనుకోవడం అనేది కొంత ఆశ, కానీ అత్యాశ కూడా ఉండొద్దు. మేము పరిష్కరించే క్రమంలో ఉన్నాం. అదే నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ద్వారా కొత్త నోటిఫికేషన్లో కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. మేము ఒక్కసారి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు మమ్మల్ని దుర్భాషలాడిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, భౌతికంగా మా వ్యక్తిత్వం హననం చేసిన వాళ్ళు మాకు జేజేలు పలుకుతారనే విశ్వాసం ఉంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఏముండబోతుందో ఒక పరిశీలకుడిగా నాకు అది ఒక గొప్ప సంతృప్తిని ఇవ్వబోతూ ఉంది. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత కూడా అసంతృప్తి ఉందంటే దట్ ఈస్ డిఫరెంట్. మీరు దయచేసి ఆ జాబ్ క్యాలెండర్ వచ్చారు వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది, త్వరలోనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తుంది. దీంతో సంబంధం లేకుండా వేచి చూడండి. మనకు ఒక సామెత ఉంటుంది, చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. మీరు ఏ సామాజిక హోదాను, ఏ ఆర్థిక హోదాను మీరు ఉద్యోగం ద్వారా మార్చుకోవాలనుకుంటున్నారో, పొందాలనుకుంటున్నారో దానికోసం ప్రభుత్వం తన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని వేడుకుంటున్నాను మిమ్మల్ని. గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు 1200 నుంచి 1500 మిగిలిపోయి ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులను నింపాల్సిందే అనేటువంటి మాట వినబడతా ఉంది. గురుకులాల వాళ్ళు కూడా ధర్నా చౌక్ వద్ద వాళ్ళ యొక్క నిరసనను కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. గురుకులాల పోస్టుల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? శ్రీనివాస్ గారు, మీతో కీలకమైన ఒక సైద్ధాంతిక విషయాన్ని అట్లాగే సూత్రపరమైన విషయాన్ని మీతో పంచుకుంటారు. అదేంటంటే గురుకుల స్కూల్స్ ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటివరకు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కాలేదండి. 17 ఏళ్ళ నుంచి అదే స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మీద ప్రభుత్వం ఫోకస్ చేసి సీనియారిటీ లిస్ట్ను అవుట్ చేసింది. అప్పుడు ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఏమైందంటే 1:1లో ఉన్న వాళ్ళను తీసుకుంటుంది. 1:1 వాళ్ళను తీసుకున్న తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు అంతా ఊహాజనితమే, కానీ స్పష్టంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే విషయం కూడా తెలియదు. ఎన్ని వేకెన్సీస్ అరైజ్ అయిన తర్వాత అప్పుడు
నోటిఫికేషన్ ఏం చెప్పింది, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏం చెప్తున్నాయో దాని మీద ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఆశ పెట్టట్లేదు, నేను నిరాశపరచట్లేదు. కానీ ఈ ప్రాసెస్కి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి అయిపోయిన తర్వాత నేను నిర్ణయం అవుతుంది తప్ప మన అవసరాల కోసము ఇమీడియట్గా నిర్ణయం అయ్యే అవకాశం ఉండదు అనేది అభ్యర్థులు గమనించాలని కోరుకుంటున్నాను. కానీ ఒక్క విషయం చెప్తాను, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రకాల నిరుద్యోగులకు ఇంక్లూడింగ్ టు గురుకుల నిరుద్యోగులకి కూడా న్యాయం చేసే పద్ధతి, ప్రక్రియ, ఆలోచన, ఆచరణ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. జీవో నెంబర్ 46 అంశం ఏమన్నా దానిలో మీ చర్చలోకి వచ్చిందా? అంటే నిన్నటి చర్చలో జీవో నెంబర్ 46 రాలేదు. ఎందుకు రాలేదంటే దాని మీద ఒక సబ్ కమిటీ వేశారు. ఓకే. ఆ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చినాక ఆ సబ్ కమిటీనే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపెడుతుంది. కాబట్టి నిన్న జరిగింది ఎక్కువగా డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీద మేజర్ చర్చ, ఇదే మేజర్ చర్చ. అట్లాగే జాబ్ క్యాలెండర్ మీద కూడా చర్చ. జీవో నెంబర్ 46 మీద సబ్ కమిటీ రిపోర్ట్ కోసం చూస్తున్నాం. ఆ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందనే ఆశతో కూడా మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ రియాజ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తుందనే మాట చెప్తూనే, ఇక ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్సే కాకుండా మళ్ళీ త్వరలో మనకైతే నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి, మీరందరూ ప్రిపరేషన్లో ఉండాలి అన్నటువంటి మాటనైతే వారు చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.